ఇండస్ట్రీలో డ్రగ్స్ ఉన్న మాట వాస్తవమే అన్నారు నటుడు పోసాని కృష్ణమురళి. డ్రగ్స్ తీసుకునే వాళ్ళు, డ్రగ్స్ ఇచ్చేవాళ్లు సినిమా ఫీల్డ్లో ఉన్నారన్న ఆయన, ఒకరిద్దరి వల్ల ఇండస్ట్రీ మొత్తం పరువు పోతుందన్నారు. నిర్మాతలు డ్రగ్స్ తీసుకుంటున్నారన్న వార్తలపై స్పందించిన పోసాని, పబ్బులు, క్లబ్బులకు వెళుతున్న నటులకు ఈ అలవాటు ఉందంటున్నాడు. కొకైన్ రుచిని తానెప్పుడు చూడలేదంటున్న పోసానితో మా ప్రతినిధి కమల్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. ఎప్పుడు డ్రగ్స్ మూలాలు బయటపడ్డా సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పేర్లు బయటపడడం, నిర్మాతలు, హీరోలు, సంబంధిత ఆర్టిస్టులు ఎవరో ఒకరి పేరు నిత్యం ఎప్పుడు కేసు బయటకు వచ్చినప్పుడు కూడా వాళ్ళ పేర్లు బయటకు వస్తున్నాయి. నిజంగా సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడుతున్నారా, లేకపోతే ఎందుకు ఇటువంటి వార్తలు తరచూ వస్తున్నాయి అన్నది మనతో మాట్లాడడానికి ప్రస్తుతం సీనియర్ నటులు పోసాని గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మీరు గత 2 రోజులుగా చూస్తున్నారు డ్రగ్స్కు సంబంధించి సినిమా స్కూల్ స్టూడెంట్స్తో పాటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కొంతమంది కూడా వాడుతున్నారు, కొంతమంది నిర్మాతలు ఉన్నారు అన్నటువంటి వార్తలు వస్తున్నాయి. తరచూ ఎందుకు వస్తున్నాయి ఈ సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఈ డ్రగ్స్ టాపిక్ వచ్చినప్పుడల్లా? ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీ నాగిరెడ్డి గారు, హెచ్ఎం రెడ్డి గారు, పుల్లయ్య గారు, రామానాయుడు గారు ఇలాంటి గ్రేట్ ఫెలోస్ చేతుల్లోంచి ఈ ఇండస్ట్రీ చాలా గొప్పగా ఎదిగింది. ఇప్పుడు హైదరాబాద్కు వచ్చింది ఓ తెలుగు సినిమా పరిశ్రమ. ఈ పరిశ్రమలో ఏదైతే మీరు చెబుతున్నారో ఈ డ్రగ్స్ సినిమా ఇండస్ట్రీ కూడా పాకింది, ఇక్కడ కూడా తరచూ వివాదాలు వస్తున్నాయి అనేది భారతదేశంలో ఏ వ్యవస్థలో అయినా సరే ఈ 1%, 2%, 3% డిస్టర్బెన్స్ ఎప్పుడు ఉంటుంది. అది ఉద్యోగస్తుల వ్యవహారంలో కానివ్వండి, స్టూడెంట్స్ వ్యవహారంలో కానివ్వండి, రైతుల వ్యవహారంలో కానివ్వండి, పంజాబ్ రైతుల వ్యవహారంలో కానివ్వండి, ఇంకా రకరకాల ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయో అన్నిటిపైన ఈ సిరామరకలు పడతా ఉన్నాయి. అలాగే తెలుగు సినిమా పరిశ్రమ కూడా ఈ సిరామరకలు పడ్డాయి, తెల్ల చొక్కా మీద సిరామరకల్లాగా. ఇప్పుడు బొమ్మల చొక్కా మీద 4 సిరామరకలు పడితే కనపడవు, బొమ్మలో కలిసిపోతాయి. కానీ తెల్ల చొక్కా మీద 2 బొట్లు పడ్డా స్పష్టంగా అవే కనపడతాయి. అది తెలుగు పరిశ్రమ, సినిమా పరిశ్రమ దురదృష్టం. ఇక్కడ మేము చాలా క్లీన్గా, ప్లెయిన్గా ఉండటానికి వచ్చాం. ఎందుకు వచ్చామంటే మేము వచ్చేందుకు 100% దేనికి వచ్చామంటే ఇక్కడ మనకి డబ్బు దొరుకుతుంది, దీని ద్వారా పేరు వస్తుంది, దీని ద్వారా స్థాయి పెరుగుతుంది, దీని ద్వారా గౌరవం పెరుగుతుంది. దీని ద్వారానే ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యారు, రాష్ట్రానికి సేవ చేశారు. అంత గొప్ప సినిమా పరిశ్రమ. ఇక్కడికి అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు, అన్ని పార్టీల వాళ్ళు ఎలాంటి భేదభావాలు లేకుండా ఈ సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతారు. ఇక్కడ మాకు ఐడియాలే ఉండవు. ఇది వాకా బోర్డర్లో కనుక ఎలా రెస్ట్రిక్షన్ ఉంటుందో సినిమా ఇండస్ట్రీకి రెస్ట్రిక్షన్ లేదు. ఇందులోకి ఎవరైనా రావచ్చు, వాళ్ళు రాని వాళ్ళు కూడా రావచ్చు, ఎంబీబీఎస్ పాస్ అయిన వాళ్ళు కూడా ఇక్కడ రావచ్చు. ఈ వచ్చే క్రమంలో 1%, 2% మీరు చెప్పినట్టు ఉంటాయి, ఉండే అవకాశాలు ఉంటాయి. ఇది మీరు చెప్తున్న దాంట్లో వాళ్ళు రాని కేటగిరీయా, ఎంబీబీఎస్ పూర్తి చేసిన కేటగిరీ? ఎవరైనా ఇప్పుడు చెడిపోవడానికి ఎవరైనా ఒకటే. ఈ సమాజానికి 100 పద్యాలు రాసిన వాడు ఎంత గొప్పవాడో, 100 బస్తాలు బియ్యం పండించిన వాడు కూడా అంతే గొప్పవాడు ఈ సమాజానికి. అందుకని ఈ పామరుడు ఈ చేస్తాడా, పండితుడు చేస్తాడా అంటానికి ఏం లేదు. ఎవరు బలహీనతలు వాళ్ళకు ఉంటాయి. అది చదువుకున్న వాడికి మినహాయింపు కాదు, చదువు లేని వాడికి మినహాయింపు కాదు, ఇద్దరికీ ఉంటాయి. ఉన్నాయి కూడా ఏంటంటే వెరీ లిమిట్ మా సినిమా పరిశ్రమ సంబంధించి. ఎందుకంటే ఈ డ్రగ్స్ వలన మా సినిమా పరిశ్రమ ఎప్పుడు ఒక కుదుపుకు గురవలా, అరే మన దగ్గర కూడా డ్రగ్స్ ఉన్నాయా అనే కంగారు ఉంది తప్ప ఇక్కడ మాకు టెన్షన్ అయితే లేదు. ఎప్పుడైనా మీ వ్యక్తిగతమైన నాలెడ్జ్కి వచ్చిందా సరే డ్రగ్స్ ఇక్కడ ఎవరైనా తరచూ పలానా వ్యక్తి తీసుకుంటున్నాడు, పలానా వ్యక్తి లేదు? బట్ ఉంది. ఎందుకంటే ఈ క్లబ్బుల్లో, పబ్బుల్లో మన సినిమా కుర్రాళ్ళు వెళ్తారు. అది ఆర్టిస్టులా, డైరెక్టర్లా, నాలాంటి వాళ్ళ, ఇంకొకళ్ళ ఎవరైనా వెళ్తుంటారు. వెళ్ళే వాళ్ళలో వెరీ రేర్గా ఈ డ్రగ్స్ ఉన్నాయని పేపర్లో కూడా వచ్చింది. పేపర్ వచ్చిందంటే మేము నమ్ముతాం. 99% పేపర్లో వచ్చిందంటే ఏమి లేకుండా రాయరు. ఒకవేళ మా మీద ఎవరికైనా మీడియా వాళ్ళకి కొంచెం కోపం ఉన్నా అసలు ఏమీ లేకుండా మాత్రం రాయరు. మేము 10% తప్పు చేసామనుకో కొంచెం 50% చేస్తారేమో తప్ప అసలు ఏమి లేకుండా గాలిలో ఉంచి మీరు వార్త క్రియేట్ చేయరు. మాకు గౌరవం 100% మీడియా మీద ఉంది. బట్ మీరందరూ 100% వాస్తవం. సినిమా ఇండస్ట్రీలో 1%, 2% డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఉంటున్నారు. డ్రగ్స్ వేరే వాళ్ళకి ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు.
బట్ నాకు ఇతిమిద్దంగా వీడు అనే సాక్ష్యం మాత్రం లేదు. బట్ నేను విన్నా చాలా విశ్వసనీయ వర్గాల ద్వారా ఇక్కడ డ్రగ్స్ ఒకళ్ళిద్దరు ఇంకోళ్ళకి ఇచ్చుకున్నారు అనేది నేను విన్నా. మరణించిన వ్యక్తి పేరు ఇక్కడ ఉటంకించొద్దు, కానీ మిమ్మల్ని అడుగుతున్నాను. భరత్ నాకు చాలా కాలంగా క్లోజ్ ఫ్రెండ్ అని మీరే చెప్పినటువంటి సందర్భం. గతంలో డ్రగ్స్ కేసులో పట్టుబడ్డప్పుడు మీరు ఎప్పుడైనా చెప్పారా అటువైపు వెళ్ళొద్దు, మనము ఇది ఉండొద్దు అని ఎప్పుడైనా మీరు చెప్పడం జరిగిందా? చెప్పలా. ఎందుకంటే నాకు తెలిసిన భరత్ ఏంటంటే వెరీ క్లీన్ బాయ్, ఎప్పుడు ఓల్ హార్టెడ్గా మాట్లాడు. అతనిలో ఉన్న గుణాలు ఏంటంటే అవినీతిపరుడు కాదు, అక్రమాలు చేయడు, చీటింగ్ చేయడు, డబ్బులు తీసుకుని ఎగ్గొట్టాడు, వెన్నుపోటు పడవడు, బ్యాంకు డబ్బులు తీసుకుని ఎగ్గొట్టేవాడు కాదు, వాడుకొని వదిలేసే రకం కాదు. ఇన్ని గుడ్ క్వాలిటీస్ భర్తలో ఉన్నాయి. బలహీనతలు ఉన్నాయి. దురదృష్టం ఏంటంటే డ్రగ్స్, దురదృష్టం మందు. అది ఎందుకు అలవాటైంది అని నేను అనుకుంటున్నా అంటే అతను చాలా ఇష్టపడి వివాహ జీవితంలో అడుగు పెట్టాడు. అది చిన్న కుదుపుకు గురైంది అని నేను అనుకుంటున్నా. అతను చాలా చాలా పేపర్ లాంటివాడు అనమాట, ప్లెయిన్ పేపర్ లాంటివాడు. ఎలా చిన్న గాలి వచ్చినా పేపర్ ఊగుద్దో అతను చిన్న బాధ వచ్చినా అలా ఊగిపోయే మనిషి తప్ప బేసికల్గా హీఈస్ వెరీ వెరీ గుడ్. నాకంటే కూడా మంచి మనిషి భరత్. పోసాని గారు చాలా ప్రాక్టికల్ గా ఉంటారు, ముక్కుసూడిగా మాట్లాడతారు అన్న పేరుంది. మీరు ఎప్పుడైనా ఈ డ్రగ్స్ సంబంధించినటువంటి వార్తలు వస్తున్నప్పుడు వీటన్నిటిని చూస్తున్నప్పుడు అందరూ వాడుతున్నారు కదా రాజా, నేను కూడా ఒకసారి దీన్ని టేస్ట్ చూద్దామని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అసలు నేను పేపర్లో టీవీలో చూసింది తప్ప డ్రగ్ ఇలా ఉంటుంది అని నేను ఎప్పుడు చూడటం కూడా లేదు. వాటి తర్వాత మ్యాటర్ అసలు నేను చూడడం కూడా చూడలే. అదేమైతే ప్రమాణ సాక్షి మీరు నాకు లైట్ డిటెక్టర్ టెస్ట్ పెట్టుకోవచ్చు. లైఫ్లో కూడా నేను డ్రింక్ కూడా చేయను, వెరీ రేరెస్ట్ రేరు. ఎప్పుడన్నా యూనివర్సిటీ లైఫ్లో ఒకసారి 2 సార్లు, సినిమా ఇండస్ట్రీ ఉన్న 20 ఏళ్ళ పైగా ఉన్నప్పుడు కూడా 1-2 టైమ్స్. అది కూడా ఎప్పుడన్నా చాలా క్లోజ్ మా బామర్ది అమెరికాను చూస్తే చాలా రేరెస్ట్లో ఎప్పుడన్నా ఒక పెగ్గు వైన్ తాగుతా, ఓ పెగ్గు విస్కీ తాగుతా, అంతే. అది కూడా లేదు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల దాకా నాకే గుర్తులేదు. అందుకని అవి నాకు లేవు. ఎందుకంటే అవన్నీ నేను చేయగల కెపాసిటీ నాకు ఉంది. బట్ దానివల్ల మనకు బాధ ఉన్నప్పుడు, దానివల్ల మన ఆరోగ్యం పోతున్నప్పుడు అవి నాకెందుకు? దానివల్ల నా సుఖాల కంటే నష్టాలు ఎక్కువ జరుగుతాయి అని అట్లాంటివి నాకు లేవు, నా కుటుంబంలో ఎవరికి లేవు. ఎక్సైజ్ పోలీసులకు చిక్కినటువంటి నిందితుల జాబితాలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రొడ్యూసర్ల పేర్లు కొన్ని ఉన్నాయి. బయటికి ఇంకా అవి పేర్లు రివీల్ కాలేదు. మీకేమైనా అనుమానాలు ఉన్నాయా? పలానా వ్యక్తి తీసుకుంటున్నాడు అన్న అనుమానాలు ఏమైనా ఉన్నాయా? లేదు. ఎందుకంటే నేను ఇండస్ట్రీలో ఒక పెద్దవాడిని కాదు. అంటే ఒక పెద్దలు ఉంటారు చూడండి ఇండస్ట్రీలో, ఫిలిం ఛాంబరు, నిర్మాత మండలి కాదు. నేను కూడా ఇండస్ట్రీలో ఒకండి. ఇక్కడికి నేను బతకడానికి వచ్చిన వాడిని. నా వర్క్, నా జీవితం, నా భవిష్యత్తు, నా డబ్బులు ఇవే ఆలోచించుకుంటాను తప్ప ఏ ఇంట్లో ఏం జరుగుతుంది అని నేను ఎంక్వైరీ చేయను. బట్ నేనేం చెప్పదలుచుకున్నానంటే మీడియా ద్వారా, ఇది తెలుగు పరిశ్రమ చాలా గొప్పది. ఇక్కడ మనం ₹10 తేకపోయినా బుర్రలో ఇంత గురువింద గింజంత తెలివితేటలున్నా ఇక్కడ మనకి స్థానం దొరుకుతుంది. అంత గొప్పది సినీ పరిశ్రమ. దీన్ని డిస్టర్బ్ చేసుకోవద్దు, దీన్ని డిస్టర్బ్ చేసుకోనే వద్దు. ఎందుకంటే ఈ డ్రగ్స్ వలన నువ్వు ఒక్కడవే నాశనం కావు, నీ కుటుంబం మొత్తం నాశనం అవుతుంది. అని డ్రగ్స్ ఎందుకు ప్రత్యేకంగా వద్దంటున్నానంటే దాని వలన నష్టాలు చాలా తొందరగా వస్తాయి. అందుకని సినిమా పరిశ్రమ నేనేం రిక్వెస్ట్ చేస్తున్నానంటే, ఎవడైనా క్రేజీగా ఇది చాలా బాగుంటుంది, ఇన్స్టెంట్గా చాలా కిక్ వస్తుందన్నా మీరు నమ్మకండి. మీకు డ్రగ్స్ కూడా నీ చేతిలో పెడుతున్నాడంటే వాడు పరమ దుర్మార్గపు నా కొడుకు అని మీరు నమ్మండి, నా మాట నమ్మండి. సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏది చేసినా కానీ బయట ఉన్నటువంటి ప్రజలు దాన్ని కొంచెం ఆదర్శంగా తీసుకుంటుంటారు, దాన్ని అనుకరిస్తూ ఉంటారు. అంటే ఇటువంటి సందర్భంలో ఈ డ్రగ్స్ అనేది తరచూ సినిమా ఇండస్ట్రీ పైన వస్తుండడంతో బయట ఉన్నటువంటి వాళ్ళు కూడా దీన్ని ఇంకా కొంత ఇంపాక్ట్గా ఆదర్శంగా తీసుకునే అవకాశం లేదా? అంటే ఒకటి ఉంది నాన్న, ఈ భారతదేశంలో రాముడు పుట్టాడు, రాముడిని ఆదర్శంగా తీసుకోరు. రాక్షసులు పుట్టారు, రాక్షసులను ఆదర్శంగా తీసుకోరు. ఇదే భారతదేశ రాజకీయ వ్యవస్థలో చాలామంది గొప్ప నాయకులు ఉన్నారు, వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటున్నారా? చాలామంది అవినీతి పరులైన రాజకీయ నాయకులు ఉన్నారు, వారిని ఆదర్శంగా తీసుకోవాలా? అలాగే సినిమా పరిశ్రమ కూడా చాలా గొప్ప మహానుభావులు ఉన్నారు, వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలా? ఇలా మీరు డ్రగ్స్ బ్యాచ్ ఇది కూడా ఉంది, దీన్ని ఆదర్శంగా తీసుకోవాలి అని మీరు క్వశ్చన్ వేసుకుంటే వాళ్ళు, నువ్వు నీ కుటుంబం సంతోషంగా ఉండాలనుకుంటే మంచి వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి. అవినీతి రాజకీయ వ్యవస్థలో ఉంది, అవినీతి ఉద్యోగ వ్యవస్థలో ఉంది. ఉద్యోగులు లంచాలు తీసుకుంటారు. రేపు నేను కూడా తీసుకుంటాను, నువ్వు చదువుకున్నావు అనుకో, నువ్వు నాశనం అయిపోతావు. నీకు 2 వే ఉంది ఇక్కడ, గుడ్డు బ్యాడు. బ్యాడ్కి వెళ్తావు, బురద ఉంది, మంచినీళ్ళు ఉంటాయి, ఏం తాగుతావు?
మనుషులతో బుర్ర తాగితే ఆరోగ్యం పాడైపోద్ది, అవినీతి చేస్తే ఆరోగ్యం పాడైపోద్ది, డ్రగ్స్ వేసుకుంటే ఆరోగ్యం పాడైపోద్ది, మంచినీళ్ళు తాగితే ఆరోగ్యం పెరుగుద్ది. ఇవి నేను చెప్పదలుచుకుంది. పోసాని గారికి తెలిసి చెప్పట్లేదా, లేదంటే నాకెందుకు ఈ కాంట్రవర్సీ టాపిక్ వాళ్ళ పేర్లు చెప్పడం అని మీరేమైనా వెనక అడుగుతున్నారు? కాదు నాన్న, ఇప్పుడు డ్రగ్స్ పలానా నిర్మాతో, పలానా హీరోనో, పలానా డైరెక్టరో, పలానా నాలంటి ఒక ఆర్టిస్టో వాడి రోడ్డు మీద పడిపోయి 10 మందికి ఇస్తున్నారు అనేది కనుక పబ్లిక్లోకి వస్తే స్పష్టంగా ఆ పేరుతో మనం మాట్లాడచ్చు. అది ఆర్ఎస్సీ కోటాలో ఉంది, రిజర్వేషన్ క్యాన్సిల్ లాగా. అవునో కాదు అని మనం ఒక మనిషిని పాయింట్ చేస్తే అతనికి కదా కుటుంబం కూడా బాధపడే అవకాశాలు ఉన్నాయి. స్పష్టంగా కసబ్ దొరికాడు దుర్మార్గుడు, ఎస్ ఐ కెన్ టెల్ కసబ్ నేమ్. అర్థమైందా? ఫలానా ఫ్యాక్షనిస్టు ఇన్ని మడలు చేశాడు, అది మీకు తెలుసు నాకు తెలుసు పేర్లు, ఎస్ వాళ్ళ పేర్లు కూడా పేపర్లో వచ్చినాయి. అలాంటి వాడిని మనం హెల్ప్ చేయకూడదు. మొత్తానికి మీరు ఒప్పుకుంటున్నారు ఉంది, లేదు అని పూర్తిగా కొట్టిపారలే కానీ ఉంది. ఎంత పర్సెంట్ ఉండొచ్చు? తెలుగుదేశం విధాన పరిశ్రమలో వెరీ రేరెస్ట్ అండి. బియ్యంలో ఒక వాట్ల కింద అంత మించి లేదు నాకు తెలిసి. ఉంటే మాకు స్పష్టంగా తెలుస్తుంది కదా, బియ్యంలో వాట్ల కింద 1-2 ఉంటాయి కదా. అలా కూడా చాలా అంటే కంట్రోల్ నలక లాంటిదండి. అంతకంటే గొప్పగా ఇక్కడ వేళ్ళు పాతుకుపోయిన డ్రగ్ వ్యవస్థ లేదు. ఆ ఒడ్ల గింజను నలకను తీసేసే ప్రయత్నం పోసాని ఏమన్నా చేయొచ్చా? లేదు, ఆల్మోస్ట్ అయిపోతాయి సార్. మనం తినంగా ఇప్పుడు అన్నంలో సరే పొరపాటు ఉండి నాకు అన్నంలో రాయి ఉంటాయి తీసి అన్నం తింటాం. అలాగే 1% 2% డ్రగ్స్ వ్యవస్థ ఉందనుకో, మా సినిమా వాళ్ళు దాన్ని అరికెడతారు, వాళ్ళు అవాయిడ్ చేస్తారు తెలియకుండా వాళ్ళ నష్టం జరిగిపోయింది. అందుకని అవన్నీ ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి. ఇక్కడ పర్మనెంట్గా ఈ వ్యవస్థ ఇక్కడ పెరగదు. 100% తెలుగు పరిశ్రమ చాలా గొప్పదండి, చాలా మంచిది కూడా. చిన్ని పొరపాట్లు ఇక్కడ ఉండేది, పెద్ద పొరపాట్లు మా సినిమా వాళ్ళు ఎవరు చేయరు ఇంతవరకు. ఇది మొత్తానికి సినిమా ఇండస్ట్రీలో ఒడ్ల గింజంతా డ్రగ్స్ వాడకం ఉన్నమాట వాస్తవమే అని చెప్పి పోసాని గారు ఒప్పుకుంటూనే సినీ ఇండస్ట్రీ గొప్ప వ్యవస్థ ఉంది, దానికి మంచి పేరు ఉంది, కేవలం ఇటువంటి చిన్న విషయాల వల్ల చెడ్డ పేరు వస్తున్నమాట వాస్తవం. ఎవరో ఒకరు చేసినంత మాత్రాన మొత్తం ఇండస్ట్రీని పూర్తిగా దానికి కారణం చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్తూనే ఎవరైతే డ్రగ్స్ వాడుతున్నారో సినీ ఇండస్ట్రీలో కావచ్చు బయట కావచ్చు ఎవరు వాడుతున్నా ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నటువంటి డ్రగ్స్కు దూరం కావాలంటూ కూడా పోసాని గారు పిలుపునిస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ యాదేతో కమల్, ఎన్టీవీ, హైదరాబాద్.